హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనం గ్రూప్ 1లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఏపీ హిస్టరీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాము. రెండో క్వశ్చన్ చూడండి. డ్రా అవుట్లైన్ ఆఫ్ సొసైటీ అండర్ ఈస్టర్న్ చాళుక్య. తెలుగులో కూడా క్వశ్చన్ రాశాను, ఒకసారి చూడండి, చదవండి. వస్తున్నా, 1 minute ప్లీజ్. ఓకే, ఇందులో ఏమన్నాడంటే ఈస్టర్న్ చాళుక్య గురించి మనకి 10 మార్కులకి రాయమన్నాడు. 10 మార్క్స్, 10 మార్క్స్కి మాత్రమే రాయమన్నాడు ఈస్టర్న్ చాళుక్య గురించి. ఓకే, అదేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దాం. ఈస్టర్న్ చాళుక్యాస్ రూల్డ్ వేంగి. మన ఈస్టర్న్ చాళుక్య, తూర్పు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? వేంగి ప్రాంతంలో పరిపాలించారు. అది 7 నుంచి క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం మధ్యలో పరిపాలించారు. ఈ పీరియడ్ మనం కనుక చూసుకున్నట్టయితే చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఉంది. ఎందులో అంటే సోషల్ స్ట్రక్చర్లో అనమాట, రిలీజియన్ మతపరంగా, కల్చరల్ పరంగా, అలాగే లిటరేచర్ పరంగా కూడా వేంగి చాళుక్యుల కాలంలో మనకి చాలా అభివృద్ధి అనేటువంటిది జరిగింది. అండ్ ఆల్సో ఎకనామిక్ లైఫ్ ఆల్సో. ఓకే, ఎకనామిక్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు మనం కావాల్సిన పాయింట్లను అయితే రాసుకుంటున్నాం. సొసైటీ అండర్ ఈస్టర్న్ చాళుక్య అనేటువంటి హెడ్డింగ్తో రాసినాం. ఇందులో ఏముందంటే మనకి క్యాస్ట్ బేస్డ్ సోషల్ స్ట్రక్చర్ అనేటువంటిది మనకి వేంగి చాళుక్యలో ఉంది. సొసైటీ అనేటువంటిది ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ ద 4-fold వర్ణ సిస్టమ్. 4 రకాలైనటువంటి వర్ణాలతో అప్పుడే ఉంది. ఈస్టర్న్ చాళుక్యాస్ టైంలో 4-fold వర్ణ సిస్టమ్ అనేటువంటి పదం పడాలన్నమాట. బ్రాహ్మిన్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో, ప్రెస్టీజియస్ పొజిషన్లో ఉన్నారు. రిసీవ్డ్ అగ్రహారాలను బ్రాహ్మణులు పొందారు. పంటూరు గ్రామాన్ని, అలాగే కోడూరు గ్రామాన్ని, ఇలా వేంగి చాళుక్యుల కాలంలో రాజులు గ్రామాలను బ్రాహ్మణులకు దానం చేశారు అన్న పాయింట్ పడితే దిద్దేవాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి, క్షత్రియాస్ రిసీవ్డ్ రూల్ అండ్ వారియర్స్. క్షత్రియులు వాళ్ళు పరిపాలించడానికి, అదేవిధంగా వారియర్స్ యుద్ధాలు చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా విభజించబడింది. ఇది రెండోది. మొదటిది బ్రాహ్మిన్స్, మూడోది వైశ్యాస్. వీళ్ళు ఎంగేజింగ్ ఇన్ ట్రేడ్, వ్యాపారము, కామర్స్, ఇందులో వాళ్ళు చాలా ఎక్కువగా బిజీగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇక శూద్ర, ఇదిగోండి 4వ వర్ణం వాళ్ళు, దే మెయిన్లీ ఇన్వాల్వ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ క్రాఫ్ట్, అల్లికలు అలాంటివి తయారు చేయడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అలా వేంగి చాళుక్యుల కాలంలో వర్ణ సిస్టమ్ అనేటువంటిది 4గా విభజించబడింది అనేటువంటి పాయింట్లు పడాల్సిందే. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, వేంగి చాళుక్యుల కాలంలో ఉమెన్ యొక్క పరిస్థితి ఏంటి? ఉమెన్ ఎంజాయ్స్ రెస్పెక్టఫుల్ ఫ్యామిలీ ఇన్ ద లైఫ్. ఆడవాళ్ళకి వేంగి చాళుక్యుల కాలంలో కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, అలాగే వాళ్ళకి కొన్ని ఏమంటారు స్వేచ్ఛ కూడా ఉంది. రాయల్ ఉమెన్, ఏదైతే రాణులు ఉంటారో ఆ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు రిలీజియస్, మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత చారిటబుల్ దానాలు, ధర్మాలు. మనకి అయ్యన మహాదేవి నడుంబి వసతులను కవరూరి గణ అనేటువంటి జైనులకు కట్టించింది వేంగి చాళుక్యులే కదా. అలాగే అంటే చారిటబుల్ ట్రస్ట్లలో కూడా వేంగి చాళుక్యులకు సంబంధించిన రాయల్ ఫ్యామిలీ వాళ్ళ భార్యలు యాక్టివ్గా ఉన్నారు అనే పాయింట్ని అలా మనసులో పెట్టుకుని ఇలా రాసాం. నెక్స్ట్, హవెవర్ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు అండ్ పార్టీ ఇదేంటది పంచశీల పేషెన్సీ ఆర్ ఎగ్జిస్టెడ్. ఇంకా రకరకాలైనటువంటి దురాచారాలు కొన్ని ఉన్నాయి, వింత ఆచారాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ పాయింట్ని అక్కడ రాసాము. తర్వాత రిలీజియస్ లైఫ్, ఇది
ఈ పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే రిలీజియస్ లైఫ్ గురించి. హిందూయిజం వాజ్ ద డామినేటెడ్. వేంగి చాళుక్యుల కాలంలో హిందూయిజం అనేటువంటిది డామినేటెడ్గా ఉంది. ఎస్పెషల్లీ ఎక్కువగా మనం చూసుకుంటే కనుక శైవిజం అండ్ వైష్ణవిజం ఎక్కువగా ప్రాపగాండాలో ఉంది అన్న పాయింట్ని మనం రాసుకున్నాం. ఇక్కడ మళ్ళీ జైనిజం, బుద్ధిజం కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఉంది అండ్ రెడ్యూసెస్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. జైనిజం అనేటువంటిది ఉంది, బుద్ధిజం అనేటువంటిది ఉంది. దే ఆర్ ఎగ్జిస్టింగ్ త్రూ రెడ్యూసెస్ దేర్ ఇన్ఫ్లుయెన్స్. వాటి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తగ్గించారు అంతే. టెంపుల్స్ బికమ్ ఏ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఆఫ్ ద లైఫ్. ఆ కాలంలో టెంపుల్స్ అనేటువంటివి ఎక్కువగా ఈ ఆర్థికంగా ఎకనామిక్ యాక్టివిటీస్లో భాగంగా ఎక్కువగా మనకు ఉండేవని కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ 4వ పాయింట్ ఎకనామిక్ అండ్ ఆక్యుపేషనల్ లైఫ్ కనుక చూసుకుంటే 4వ వర్ణం వాళ్ళు అగ్రికల్చర్ అనేటువంటిది బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీకి బ్యాక్ బోన్గా ఉంది. తర్వాత రాజులు అనేటువంటి వాళ్ళు ఇరిగేషన్ని కల్పించారు, ట్యాంకుల్ని, కాలువల్ని, అలాగే చెరువులని మొదలైనటువంటి వాటిని నిర్మించారు, కల్టివేషన్కి కూడా సహకరించడం కూడా జరిగింది. ఇక్కడ ఆర్టిషియన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత వేవర్స్ ఉన్నారు, తర్వాత మర్చెంట్స్ ఉన్నారు, తర్వాత గిల్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. దే ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి రోల్స్ని చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు అన్న పాయింట్ని రాసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ ఎలా ఉంది అన్నది కనుక చూసుకుంటే అగ్రహారాలు, టెంపుల్స్ అగ్రహారాలు అనేటువంటివి, తర్వాత గుడులు అనేటువంటివి దే ఆర్ ఫేమస్ సెంటర్స్ ఫర్ లెర్నింగ్, నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి భాగాలుగా ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకో పాయింట్ రాసుకోవాలి. సాంస్క్రిటు అండ్ తెలుగు అనేటువంటిది ఫ్లోరిష్, బాగా వాడుకలోకి వచ్చింది. ఏంటిది? సాంస్క్రిటు అలాగే తెలుగు అనేటువంటిది కూడా వచ్చింది అన్న పాయింట్ని మనం రాసుకున్నాము. నెక్స్ట్ పాయింట్ ద పీరియడ్ విట్నెసెస్ టు ద కంట్రిబ్యూషన్ ఆఫ్ నన్నయ్య. ఈ కాలంలోనే తెలుగు పోయెట్కి సంబంధించినటువంటి ఆదికవి నన్నయ్య ద పోయెట్ ఇన్ తెలుగు లిటరేచర్లో రాయడం కూడా జరిగింది. తెలుగు లిటరేచర్ బాగా ఎక్కువగా వాడుకలోకి వచ్చింది, అందుకే వేంగి చాళుక్యులు ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ పాయింట్ కనుక చూసుకుంటే కల్చరల్ డెవలప్మెంట్ అన్నమాట. మ్యూజిక్, తర్వాత డ్యాన్సు మొదలైనటువంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. స్కల్ప్చర్లు, బొమ్మలు తయారు చేయడం, టెంపుల్ ఆర్కిటెక్చర్ బాగా అభివృద్ధి చెందింది వీళ్ళ కాలంలో. ఫెస్టివల్స్ జరిగాయి బాగా. రిలీజియస్ తర్వాత సెరిమానీస్ మొదలైనవన్నీ సోషల్గా మూవ్ అవ్వడానికి, సోషల్ బాండింగ్ని పెంచడానికి బాగా ఎక్కువగా ఉపయోగపడ్డాయి అనే పాయింట్ని అయితే మనం రాసుకున్నాం. ఇప్పుడు 10 మార్కులకే కాబట్టి కంక్లూజన్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాం. అదేంటంటే సొసైటీ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై ద స్ట్రక్చర్, సోషల్ ఆర్డర్ and also flourished agriculture and vibrant culture of life అనేటువంటిది కూడా ఉంది. ద రైజ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ద లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్లో ఎక్కువ లిటరేచర్ జరిగింది. ఇట్ లెయిడ్ ఫౌండేషన్ ఆఫ్ లేటర్ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పదం అయితే పడాలి. సో ఈ విధంగా వేంగి చాళుక్యుల కాలంలో క్వశ్చన్ అది మనం 10 మార్కులు రాసుకున్నాం. డ్రా అవుట్లైన్ ఆఫ్ సొసైటీ అండర్ ఈస్టర్న్ చాళుక్య, తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో ఉన్నటువంటి సమాజం రూపురేఖలను వర్ణించండి. 10 మార్కులకి మనం సాధ్యమైనంత వరకు వర్ణించాం. ఇంకేమన్నా మీరు పాయింట్లు యాడ్ చేయాలనుకుంటే కనుక యాడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ని నేను ప్రీమియర్ లాగా పెడతాను. ఈ క్వశ్చన్ని చూసి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఎంతసేపు ఏపీ హిస్టరీ చదివినా వచ్చినట్టే ఉంటుంది, కానీ క్వశ్చన్ రూపంలో రాసేటప్పుడు కదలదు. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేస్తే సివిల్ సర్వీసెస్ వాళ్ళు రాయలేని ఏమన్నా చాప్టర్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాబట్టి దాని మీద మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అఫ్కోర్స్ నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, రాయొచ్చు అందరూ. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.